నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 4వ తేదీన కడపలో నిర్వహించే గ్రాండ్ లాంగ్ మార్చ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రజలకు వక్ఫ్ పరిరక్షణ జేఏసీ నాయకులు, నగర ముస్లిం ప్రముఖుల పిలుపు. ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. బాధిత రైతులను పరామర్శించిన కాంగ్రెస్ నేతల డిమాండ్. పాత కడప చెరువు ఆక్రమణ జరగకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి. జిల్లా ఉన్నతాధికారులకు బీజేపీ నేత బాలకృష్ణ యాదవ్ వినతి. కడప నగర శివార్లలోని పాత కడప చెరువు ఆక్రమణ జరగకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని బీజేపీ నేత బాలకృష్ణ యాదవ్ కోరారు. పాత కడప చెరువు ప్రాంతంలో టిప్పర్లతో మట్టి తోలిన ప్రాంతాన్ని బాలకృష్ణ యాదవ్ తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది ఈ చెరువు ప్రాంతంలోని స్థలాన్ని ఆక్రమించే పనులు చేపడుతున్నారన్నారు. ఈ విషయంగా ప్రశ్నిస్తే తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని చెబుతూ ఆక్రమణకు తెరతీశారన్నారు. ఈ విషయంగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెవెన్యూ అధికారులు యంత్రాలను సీజ్ చేశారన్నారు. ఈ చెరువు కింద 3,500 నుంచి 4,000 ఎకరాల వరకు సాగులో ఉందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సి వస్తుందన్నారు. ఒకవేళ ఈ ప్రాంతంలో పట్టాభూమి ఉన్నప్పటికీ వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి తప్ప ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు. ఆ నిబంధనలు తుంగలు తొక్కి గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో వెంచర్ వేయడం సరికాదన్నారు. ఏ రాజకీయ పార్టీ నేతలైనా ఇలాంటి చర్యలు చేపట్టడం దారుణమన్నారు. ప్రస్తుతం సీజ్ చేసిన వాహనదారుల నుంచి అన్ని వివరాలు రాబట్టడంతో పాటు ఈ ఆక్రమణకు ప్రోత్సహించిన మత్స్యశాఖ అధికారులపై కూడా చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ విషయంగా కలెక్టర్ను కలిసి విన్నవించామని ఆయన తెలిపారు. అనంతరం బాలకృష్ణ యాదవ్ మత్స్యశాఖ అధికారిని కలిసి సమస్యను వివరించారు. భూ ఆక్రమణతో తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో జరుగుతున్న పనులను నిలిపివేసి ఉన్నతాధికారులు తెలియజేసినట్లు వారు వివరించారు. ఈరోజు పాత కడప చెరువు దగ్గర 450 పైచిలకు ఎకరాల స్థలం. ఈ పాత కడప చెరువును గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అన్యాక్రాంతం అవుతూ ఉంది. మరి ఎందుకు అన్యాక్రాంతం అవుతుందంటే పాత డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు మత్స్యకారుల ఆఫీస్ అంటే ఏడీ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఆ ఏడీ ఆఫీసులో నుంచి గేట్ ఓపెన్ చేసుకొని రాత్రింబవళ్ళు దగ్గర 400 నుంచి 500 టిప్పర్లు దోలారు. మరి నిన్న పాతకడప ప్రజలు ఇక్కడ చెరువు కమిటీ చైర్మన్ అందరూ కలిసి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చాలా గొడవ చేసి ఎంఆర్ఓ వాళ్ళు దాన్ని సీజ్ చేయడం జరిగింది. మేము చాలా ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం, ఈ సర్వే చేయాలా, బౌండరీస్ ఫిక్స్ చేయాలా. ఎందుకంటే ఈ చెరువు కింద దగ్గర 3,500 నుంచి 4,000 ఎకరాలు సాగులో ఉంది. అటువంటి దాన్ని అన్యాక్రాంతం చేసి అసలు దానికి బదులుగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పెద్ద ఆర్డర్ ఉంది. ఇక్కడ బఫర్ జోను 75 మీటర్స్ వరకు ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఎవరిదైనా పొరపాటున ఉన్నా కూడా వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవాల్సిందే తప్ప ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అటువంటి ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేసి గత ప్రభుత్వంలో ఒక వెంచర్ వేశారు. వెంచర్ వేసినప్పుడు పాత కడప ప్రజలతో మేము చాలా పోరాటాలు చేశాం. ఆ కేసీ కెనాల్కు బ్రిడ్జ్ కూడా కట్టారు. అంటే ప్రభుత్వాలు ఉంటే, రాజకీయ ఒత్తిళ్ళుంటే ఏమైనా చేయొచ్చు అనే దృక్పథంతో మరి ఏ పార్టీ అయినా ఈ విధంగా ప్రవర్తించడం దారుణం. కలెక్టర్ గారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, తప్పకుండా ఈ సీజ్ చేసిన వెహికల్స్ ఎక్కడి నుంచి మరి గ్రావెల్ తోలారు, అక్కడ సీనరేజ్ కట్టారా, వాళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయా, ఇక్కడ పర్మిషన్స్ లేకోకుండా ఏ విధంగా మత్స్యకార అధికారులు వాళ్ళకు ప్రోత్సహించినారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రేపు కలెక్టర్ను కూడా కలుస్తూ ఉన్నాం, తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ను విజ్ఞప్తి చేస్తాం. ఇది పట్టా ల్యాండ్ ఉన్నా ఏదున్నా యాజ్ పర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఇది బఫర్ జోన్ 75 మీటర్స్ వరకు ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు. వాళ్ళకు తెలుసో తెల్దో, మరి వాళ్ళు చదువుకున్నారో లేదో, వాళ్ళకి ఏమైనా ముడుపులు పుట్టాయో మాకు అర్థం కావడం లేదు. కానీ ఈ విధమైన లేదంటే మమ్మల్ని అడిగితే మేము ఆర్డర్ కూడా పంపిస్తాం.
ఈ బఫర్ జోన్లో ఈ విధంగా చెరువులో మట్టి దోలి గ్రావెల్ దోలి ఈ విధంగా ఆక్యుపై చేస్తానంటే యంత్రాంగం ఏమి చేస్తుందని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మత్స్యకార ఏడీని కానీ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను కానీ దీని మీద తగు చర్య తీసుకోవాలని కూడా కలెక్టర్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్ నమస్తే సార్, నా పేరు శ్యామల సార్, డీడీ ఫిషరీస్ ఎఫ్ఎస్సి సార్. నేను ఈ మధ్య ఇటీవల కాలంలోనే రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటనకి సంబంధించి మా డిపార్ట్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చెరువు కూడా మాదే, చెరువు కబ్జా అవుతున్న అధికారులు పట్టించుకోవట్లేదు అని ఒక ఆరోపణ సార్. చెరువుకు సంబంధించి పూర్తి అధికారం అది వాటర్ ఇరిగేషన్ శాఖ అంటే నీటిపారుదల శాఖ పరిధిలో ఉంటాయండి చెరువులు. తర్వాత అక్కడ ల్యాండ్ వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందండి. ఇక్కడ మేము ఈ ఇష్యూలో మా తప్పు ఏంటంటే మా ఆఫీసు గుండా ఆ వెహికల్స్ పోవడం అనేదే తప్పండి. ఆ రోడ్ అనేది మిగతా అంటే శ్మశానానికి కూడా దారి ఉంది. అక్కడికి సంబంధించి ప్రతిరోజు చాలామంది వ్యక్తులు వస్తుంటారు, చిన్న చిన్న వాహనాలు కూడా వస్తుంటాయి, అంటే కార్లు, ఆటోలు, తర్వాత మోటార్ సైకిళ్ళు, అట్లా చాలామంది మనుషులు వస్తుంటారండి. ఇది రిలీజియస్కి సంబంధించింది కాబట్టి మేము వీళ్ళని అడ్డుకోలేదు. అది ఎప్పటి నుంచో, అది ఈరోజు జరుగుతున్నది కాదండి, ఎప్పుడో కొన్ని దశాబ్దాల నుంచి అది జరుగుతూనే ఉంది. అట్లాగే వీళ్ళు కూడా అదే రోడ్డును వాడుకుంటున్నారు అనుకున్నాము. ఇది వీళ్ళు అబ్జెక్షన్ చెప్పిన వెంటనే మాకు గేటు లేకపోయినప్పటికీ కూడా అక్కడ రాళ్ళు అడ్డం పెట్టి ఉన్న గేటును వేసి మా మనుషులను పెట్టి ఆ ట్రిప్పర్లను ఆపేయడం జరిగింది సార్. రోడ్డులో ఏదైతే డ్యామేజ్ అయిందో అది కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారానే ఆ రిపేర్లు కూడా చేయిస్తాం సార్. ఇంతకు మించి మత్స్యశాఖకు ఇందులో ఎటువంటి పాత్ర లేదు సార్. ఆయన గ్రావెల్ ఎక్కడి నుంచి వేస్తున్నాడు అనేది మాకు తెలియదు. తర్వాత ఆ ల్యాండ్ ఎవరిది అనేది మాకు తెలియదు సార్. ఇది మా దగ్గర పోయినప్పుడు మాకు అనుమానం రాలేదు, ఇది పబ్లిక్ దారి అనుకున్నాము. తెలిసిన వెంటనే వాటిని ఎక్కడికక్కడ మేము స్టాప్ చేసేస్తున్నాం సార్. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పవర్ అల్తాఫ్ పిలుపునిచ్చారు. మేడేతో పాటు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులతో కడప నగరం కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో పెద్ద ఎత్తున గాలులు వేయడంతో కొవ్వొత్తులు వెలిగించేందుకు వీలుకాక తమ సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అల్తాఫ్ మాట్లాడుతూ దేశంలో శాంతి, సామరస్యాలు, ప్రేమ, ఐక్యత మాత్రమే అభివృద్ధి కావాలని, ఉగ్రవాదం సమూలంగా నశించాలని అన్నారు. ఉగ్రదాడుల అమాయకుల ప్రాణాలు కోల్పోవడం కలిసివేస్తుందన్నారు. ఉగ్రవాదులను తుదముట్టించే వరకు కార్మిక లోకానికి మనశ్శాంతి ఉండదన్నారు. దాడుల్లో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, క్షతగాత్రులు త్వరగా స్వస్థత కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా మనమందరం కార్మికులందరూ ఏకమయ్యి మొన్న జరిగిన కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా ఈరోజు మనం కబుతల ర్యాలీ నిర్వహించాము. ఇదే గాలి దానివల్ల మనం టార్చ్ లైట్లు అంటే సెల్ టార్చ్ లైట్లతో నిరసన తెలిపి మనమందరము కార్మికులు దీనికి ఖండిస్తూ ఇది మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి దీనికి ప్రతీకారం తీసుకుంటుందని మనం గట్టిగా నమ్ముతున్నాము. మనమందరము భారతీయులము. ముందుగా మా భారతీయులని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపిన వాళ్ళకు ఖచ్చితంగా మన ఇండియన్ మనమందరం సెక్యులరము. దానికి ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఉంది, దానికి మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా దానికి శిక్షిస్తుందని మనం నమ్ముతున్నాము. మనమందరము ఇక్కడ సోదరభావంతో అందరూ ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉన్నాము. ఇక్కడ వచ్చిన కార్మికులు ఎవరు అంటే దాదాపుగా
తాపీ మేస్త్రీలు, అలాగే ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్స్ అసోసియేషను, అలాగే వచ్చేసి కార్పెంటర్ అసోసియేషన్, పెయింటర్ అసోసియేషను, టీవీ టెక్నీషియన్స్, తర్వాత వచ్చేసి ఏసీ టెక్నీషియన్స్, తర్వాత గ్రానైట్ వర్కర్సు, తర్వాత వచ్చేసి మట్టి పని చేసేవాళ్ళు, స్కూటర్ మెకానిక్స్, దాదాపుగా ఒక 10 అన్ని వర్గాలు, అన్ని కార్మికులు కలిసి ఈరోజు ఈ కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒకటే నేను అంటాను, ఒక గడ్డము, ఒక టోపీ పెట్టుకుంటే ఆయన ముస్లిం కాదు. ముస్లిం అంటే ఏ ధర్మం కూడా ఒక మనిషిని చంపమని చెప్పదు, ఏ ధర్మం కూడా. మనము అందుకోసము అతనిది ఏ ఉగ్రవాదం అంతే, వాడు ముస్లిం కాదు. మనమందరం దాన్ని ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఒక మాట చెప్తాను, మనం ఏం చేస్తామంటే ఒకరికి రక్తం దానం చేయాలంటే అక్కడ పోయి రక్తం తీసుకుంటాం. అది ముస్లిమా, అది హిందువా అనేది చూడదు, ప్రతి ఒక్కరికి కాపాడుతుంది. కాబట్టి మనమందరం ఒకటే భారతీయులం, మనమందరం ఖండిస్తున్నాము. ఆ ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడ ఉండారో చూసి వాళ్ళకి ఖచ్చితంగా చంపే వరకు మాకు నిద్ర రాదని చెప్తున్నాము. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ మేడే శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న భూవకన్న కార్మికులు అయితేనేమి, మిగతా అందరి కార్మికులు ఈరోజు మేడే జరుపుతూ మొన్న కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఈరోజు మనం శాంతియుత ర్యాలీ ఒకటి నిర్వహించాము. కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్స్ దాకా. ముఖ్యంగా ఈ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే మన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరము ఐక్యతగా ఉన్న ఈ దేశంలో కొద్దిమంది ఉగ్రవాదులు ఇక్కడ మతం అనే దాన్ని వ్యాప్తి చెందించడానికి కానీ కొన్ని వర్గాల వారిని ఇది చేస్తూ మన భారతదేశంలో అన్నదమ్ముల్లాగా ఉన్న ఈ భారతదేశంలో అందరినీ కూడా వాళ్ళు ఈ విధంగా చంపడం అన్నది చాలా దారుణం. కాబట్టి ఈ దాడికి నిరసనగా మేమందరము కూడా, కార్మికుల అందరము కూడా, మా R&AC టెక్నీషియన్తో పాటు అందరము కూడా ఈ ఐకమత్యంగా మనము కలిసి దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి ఇటువంటివి జరగకోకుండా మన భారత గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులందరినీ శిక్షించాలని, మనమందరము ఏదైతే కలిసి కట్టుగా ఉన్నామో ఈ భారతదేశాన్ని ఇలాగే కలిసి ఉండేలాగా చూడాలని అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా సంఘీభావంగా వస్తున్నాం, మీ ర్యాలీలో పాల్గొంటున్నామని తెలియజేసి అందరము మిగతా సభ్యులను కూడా పిలుచుకొని మేమందరం ఈ ర్యాలీకి వచ్చాము. ఈ జరిగిన దారుణానికి మనం అందరం చాలా బాధిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఆ ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరిని భారత ప్రభుత్వం శిక్షిస్తుందని మేము కోరుకుంటున్నాము. ఆది శంకరాచార్యుల జయంతిని పురస్కరించుకొని ఈరోజు సామూహిక బ్రాహ్మణ ఉచిత ఉపనయనాల కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కడప నగరంలోని ఆకుల వీధిలో గల శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో సమాఖ్య బ్రాహ్మణ జిల్లా అర్చక పురోహిత ఐక్యవేదిక, బ్రాహ్మణ సేవా సమాఖ్య చైతన్య వేదిక, కడపకు చెందిన అర్చకులు, పురోహితులు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉపనయనాల కార్యక్రమానికి తరలివచ్చిన పలువురుకు సంబంధించిన అన్ని వస్త్రాలు, పూజా సామాగ్రి అందచేయడంతో పాటు వారితో వచ్చిన బంధువులకు కార్యక్రమ నిర్వాహకులు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు విశేష పూజోత్సవాలు కొనసాగాయి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంలో తమ వంతుగా తోడ్పాటు అందించిన దాతలకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉపనయనాలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు బ్రాహ్మణపల్లి చంద్రమౌళీశ్వర శర్మ, వారణాసి శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య వారి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని అనేక బ్రాహ్మణ సంఘాలు కలిసి సామూహికంగా ఉచిత బ్రాహ్మణ ఉపనయనాల్ని నిర్వహించాలని సంకల్పించడంతో అశేషమైనటువంటి జనవాహిని, బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ఉపనయన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారు. దీనికి సహకరించినటువంటి దాతలు ఎందరో మహానుభావులు, వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అనేక సంఘాల నుంచి బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా కడప నగరంలోనైతేనేమి,
జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఒటువులందరూ కూడా రావడం, వారందరికీ కూడా ఉపనయన మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. వీరందరికీ కూడా ఆ గాయత్రి మాత అలాగే రాజరాజేశ్వరీదేవి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని అందించాలని, ఒటువులందరికీ కూడా ఉత్తరోత్తర అఖండ విద్యా ఉద్యోగ వివాహ ప్రాప్తిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా మరొక్కసారి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీమాత్రే నమః. శంకర జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వటువులకు ఉపనయన కార్యక్రమాలు చాలా అద్భుతంగా శాస్త్రోక్తంగా జరిపించడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసినాము. కొన్ని వందల మంది వచ్చి బ్రాహ్మణ బంధువులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. వటువులందరికీ కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలిగి సకల విద్య ఉద్యోగ ప్రాప్తి కలగాలని మేము అమ్మవారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా కడపలో ఉండే బ్రాహ్మణ సంఘాలను కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయశంకర. ఈరోజు మహా అద్భుతమైన పుణ్యప్రదమైన రోజు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, శ్రీ రామాంజుల వారు, శ్రీ విద్యారణ్య స్వామి వారు ఈ భరతఘటన ఈ పుణ్యధరింత్రిని పుణింపజేయుటకు పుట్టిన కాలము. మన ధర్మము ఆపన్న కాలంలో పడినప్పుడు ఇటువంటి మహానుభావులు ఉదయించి మన ధర్మ ధ్వజ పతాకాను రెప్రజెంటించారు. అటువంటి శంకర జయంతి రోజు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులతో స్మరించుకుంటూ వారిని అశేషమైన బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమము శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం నందు కడప నగరంలోని బ్రాహ్మణ బంధువుల సహకారంతో ఈరోజు తలపెట్టాము. దాదాపు 25 మంది బ్రాహ్మణ వటువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. చాలా వైభవంగా కార్యక్రమం జరపబడుతున్నది. కడప నగరంలోని ప్రముఖులచే రాబడి బ్రాహ్మణ ఉపనయన వటువులకు వారి ఆశీర్వాదములు అందజేశారు. ఇట్లు బ్రాహ్మణ ఐక్య వేదిక కడప నగరము. పేదలు అనాథలకు సేవ చేయడం ద్వారా లభించే ఆత్మసంతృప్తి మాటల్లో వర్ణించలేమని బీచు నాగేష్ కుమార్ రెడ్డి, బీచు ధన్వంత్ కుమార్ రెడ్డిలు తెలిపారు. దివంగత బీచు నాగేశ్వర్ రెడ్డి 8వ వర్ధంతిని పురస్కరించుకొని బిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడప రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో రోగులు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే కడప నగరంలోని పలు కూడళ్లలో ఉంటున్న ఆదరణ లేని నిరుపేదలకు, వికలాంగులకు అన్నదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి దక్కుతుందన్నారు. నిరాశ్రయుల వసతి గృహంలోని పేదలకు అనాథ శరణాలయం, వృద్ధాశ్రయంలో అన్నదానం చేసే అవకాశం లభించడం తమకు లభించిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అని భావిస్తూ ప్రతి నెల 2వ సోమవారం కడప రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో నాగేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ ఫౌండేషన్ వాలంటీర్ల సహకారంతో అన్నదానం చేస్తున్నామన్నారు. బిఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కొనసాగించేలా ఆశీర్వదించాలని భగవంతుని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దివంగత బీచు నాగేశ్వర రెడ్డి సతీమణి బీచు అక్కయ్య, కోడలు వీణావాణి తదితరులు పాల్గొన్నారు. బిఎన్ఆర్ ఫౌండేషన్ మా నాన్నగారు బీచ్ నాగేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం మా కుటుంబ సభ్యులతో పాటు మా మిత్రులతో 2019లో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అన్నదాన కార్యక్రమము, విద్యాదానము, అందులోనూ గత సంవత్సరం నుంచి ప్రతి సెకండ్ మండే, ప్రతి 2వ సోమవారం రిమ్స్లో అన్నదాన కార్యక్రమం 500 మందికి పైగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మే 2వ తేదీ గురువారం నాడు మా నాన్న 8వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇలాగే కొనసాగించడం జరుగుతూ ఉంది.
ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బిఎన్ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఒక చిన్నపాటి ఆశతో మొదలయ్యి ఒక మహోన్నతమైనటువంటి ఆశయం వైపు అడుగులు వేస్తున్నటువంటి సంస్థ. ఈరోజు రిమ్స్లో ఎవరైతే కనుక పేదలు ఉన్నారో వీళ్ళందరికీ ఆకలి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మాత్రమే కాదు, ప్రతి నెలలో 2వ సోమవారం రోజు బిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పెద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఈ యొక్క ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా యొక్క మనస్ఫూర్తిగా ముందుగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క బిఎన్ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్లో నేను కూడా ఒక వాలంటీర్గా భాగస్వామ్యం అయినందుకు నేను చాలా గర్విస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే బీచ్ నాగేశ్వర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫౌండేషన్కి సంబంధించినటువంటి వారి యొక్క నాన్నగారి వర్ధంతిని పురస్కరించుకొని దాదాపు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి విషయాన్ని చాలా సంతోషంగా మీ అందరికీ ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క బిఎన్ఆర్ ఫౌండేషన్ సంస్థ అనేటువంటిది విద్య, వైద్యం, ఆరోగ్యం, అవసరం అనేటువంటిది ఎటువంటి పేర్లు లేకుండా, దీనికి ఎటువంటి బౌండరీస్ లేకుండా ప్రతి ఒక్క సందర్భంలోనూ పేదవానికి మనిషికి ఎటువంటి అవసరం వచ్చినా ఆపద వచ్చినా ముందున్నటువంటి ఏకైక సంస్థ బిఎన్ఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క బిఎన్ఆర్ ఫౌండేషన్ సంస్థ చేస్తున్నటువంటి సేవలు మీరు చూసుకుంటే కనుక కరోనా కష్ట సమయంలో దాదాపు కొన్ని వేల మంది ఎవరైతే కనుక కోవిడ్ బారిన వాళ్ళో వాళ్ళందరికీ ఉచితంగా అన్నం అందించేటువంటి సంస్థ మా యొక్క బిఎన్ఆర్ ఫౌండేషన్ సంస్థ. వారికి మెడికల్ అవసరాలకు అయితేనేముంది, డబ్బులు ఏమైతే ఉంది, ఆర్థికం అయితే ఉంది, ఆరోగ్యం ఏమైతే ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఈ యొక్క సంస్థ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. మునుముందు ఇలాగే ఈ యొక్క సంస్థ పనిచేసేందుకు ఈ యొక్క ప్రజలందరూ మీ యొక్క మంచి ఆశీర్వాదాలు మా యొక్క సంస్థ పైన ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బిఎన్ఆర్ ఫౌండేషన్ వారికి, నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు ఫౌండేషన్ అధినేత అన్నగారు నరేష్ అన్న గారికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన కడపలో నిర్వహించే గ్రాండ్ లాంగ్ మార్చ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వక్ఫ్ పరిరక్షణ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. వక్ఫ్ నూతన సవరణ చట్టానికి వ్యతిరేకంగా గ్రాండ్ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వక్ఫ్ పరిరక్షణ జేఏసీ జిల్లా కన్వీనర్ అహ్మద్ బాబు, సిటీ కన్వీనర్ జాకీల చేత జేఏసీ కడప జిల్లా అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ పీర్ విడుదల చేయించారు. అనంతరం సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున గ్రాండ్ లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కడప నగర హిందూ, ముస్లిం, క్రైస్తవ, సెక్యులర్ మరియు కమ్యూనిస్ట్ భావజాల మిత్రులందరూ ఒక చిన్న ప్రకటన. 4/5/2025 తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఒక లాంగ్ మార్చ్ నిర్వహించబడుతుంది. ఈరోజు దానికి సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమం చేస్తున్నాము. ఈ నెల 4వ తేదీ అనగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఏదైతే అతిపెద్ద ర్యాలీ ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కులాలకు, మతాలకు మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మరియు వక్ఫ్ పరిరక్షణ జేఏసీ ద్వారా ఇది జరుగుతుంది. ఇది గౌస్ నగర్ నుంచి మొదలై వయా మాసాపేట సర్కిల్ మరియు టిప్పు సుల్తాన్ చౌక్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ 1 టౌన్, దాని తర్వాత 7 రోడ్స్ వరకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ దేశం యొక్క ఈ దేశ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ సవరణ చట్టం ఉంది. కాబట్టి దీనిని ప్రతి భారత పౌరుడు వ్యతిరేకించి ఈ బిల్లును రద్దు చేసే విధంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని తిరిగి సఫలం చేయాలని. ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత ధ్రువ్ కుమార్ రెడ్డిలు డిమాండ్ చేశారు.
బుధ గురువారాలలో వీచిన పెనుగాలులకు వర్షానికి పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో అరటి పంట పెద్ద ఎత్తున దెబ్బతింది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. పందులు, ప్రకృతి వైపరీత్యాలు, ధరలు లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు కాంగ్రెస్ నాయకుల దృష్టికి ఈ సందర్భంగా తీసుకొచ్చారు. ఎకరాకు 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి పెనుగాలికి పంట పూర్తిగా నేలమట్టమైందన్నారు. ప్రభుత్వం ఉదారంగా ఆదుకోకపోతే ఆత్మహత్య శరణమని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు కనీసం 50,000 పెట్టుబడి సాయం అందించాలని, అరటి పిలకలను ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి మొన్న రాత్రి గాలి వాన బీభత్సానికి మొత్తం వచ్చేసి పంట అంతా పడిపోయింది. ఒక్కొక్క ఎకరాకు దాదాపు 2 లక్షల పైచులకు ఖర్చు పెట్టడం జరిగింది. తీరా చేతికొచ్చిన సమయంలో ఈ విధంగా ఒకటి ప్రకృతి వైపరీత్యము, రెండవది ధర లేకపోవడము, మూడవది గతంలో అడవి పందులు నాశనం చేయడము, ఈ విధంగా రైతు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలి. యాక్చువల్గా వాళ్ళకి ఎకరాకు 2 లక్షల వరకు నష్టం జరిగింది. ఒకవేళ ఆ మేరకు ఇస్తే సంతోషమే, లేదా కనీసం ఎకరాకు 50,000 రూపాయలన్నా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. మళ్ళా పిలకలు నాటుకునే దానికి పిలకలను ఉచితంగా సరఫరా చేయాలి. లేకుంటే రైతు అతను కోలుకునేది చాలా కష్టం, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి. అధికారులు ఇమ్మీడియట్గా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్కు ఈ సమాచారాన్ని చెప్పాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ సవరణ చట్టంపై పునః సమీక్షించి సత్వరమే దీన్ని ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని కడప నగర ముస్లిం ప్రముఖులు సుబాన్ బాషా, కార్పొరేటర్ షఫీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఇతర ముస్లిం ప్రముఖులతో కలిసి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆదివారం కడప నగరంలో జరిగే లాంగ్ మార్చ్పై రూపొందించిన కరపత్రాలను స్థానిక గుంతబజార్ మసీద్ వద్ద పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా తమ పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్న ఆస్తులపై హక్కులను కోల్పోవడం జరుగుతుందన్నారు. ఈ బిల్లు పట్ల ముస్లింలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టి పట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. ఇటువంటి తరుణంలో వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించాలని కోరుతూ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించామన్నారు. ఈ లాంగ్ మార్చ్లో కుల మతాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారతదేశంలో ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా, ఏదైతే అంబేద్కర్ ఆశయాలను విరుద్ధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు ఏవైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టంను ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ అనే రూపంలో తీసుకొచ్చారు. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, దయ ఉంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరొకసారి ఆలోచించాలి. ఈ భూములు, ఈ ఆస్తులు మా పూర్వీకులు, మా పెద్దలు రాబోయే కాలంలో మా ముస్లిం కమ్యూనిటీకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, మసీదులు అయితేనేమి, ఖబర్స్థాన్లు అయితేనేమి, మద్రసాలు అయితేనేమి, ఖానేఖా అయితేనేమి, అదేవిధంగా ఆస్థానాలు అయితేనే ఏవి ఉన్నాయో వీటన్నిటికి కూడా వక్ఫ్ బోర్డ్ అనేది అప్పట్లోనే నిర్ణయించడం జరిగింది. దయ ఉంచి మరొక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఏదైతే మాలో విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారో దయ ఉంచి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా విన్నవించుకుంటూ, కడపలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు గౌస్ నగర్ నుంచి ఒక భారీగా ర్యాలీ లాంగ్ మార్చ్ బయలుదేరుతుంది. దీంట్లో ముఖ్యంగా నేను విన్నవించుకుంటున్నా, నా యొక్క హిందూ సోదరులకైతేనేమి,
క్రిస్టియన్ సోదరులకైతేనేమి చేతులు ఇచ్చి విన్నవించుకుంటున్నా. ఈరోజు మాకు జరిగింది, మాకంటూ ఒక చట్టం ఉంది, మాకంటూ ఒక హక్కు కల్పించారు అప్పట్లోనే. మీరు దయ ఉంచి మేము వేరే వాళ్ళ భూములు వేరే వాళ్ళ ఆస్తులు అడగడం లేదు, మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ఈ ర్యాలీలో మీరు కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియజేయవలసిందిగా మీ అందరికీ చేతులెత్తి జోడించి ఏదైతే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 4వ తేదీన కడపలో నిర్వహించే గ్రాండ్ లాంగ్ మార్చ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రజలకు వక్ఫ్ పరిరక్షణ జేఏసీ నాయకులు, నగర ముస్లిం ప్రముఖుల పిలుపు. ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. బాధిత రైతులను పరామర్శించిన కాంగ్రెస్ నేతల డిమాండ్. పాత కడప చెరువు ఆక్రమణ జరగకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి. జిల్లా ఉన్నతాధికారులకు బీజేపీ నేత బాలకృష్ణ యాదవ్ వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.